లేనివాడికి ఆకలి బాధ అయితే ఉన్నవాడికి అజీర్తి బాధ అని అంటారు. కొన్ని దేశాలు అధిక జనాభాతో ఇబ్బంది పడుతుంటే మరికొన్ని దేశాలు రోజురోజుకి పడిపోతున్న జనాభాతో సమస్యలు ఎదుర్కొంటుంటాయి. దీంతో సరికొత్త ఆలోచనలు చేసి వివాహిత దంపతులకు రకరకాల ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. అలాంటి దేశాల్లో రష్యా కూడా ఒకటి. అసలే అక్కడ జనాభా తక్కువగా ఉండటం, ఉక్రెయిన్తో యుద్ధం కారణంగా మరణాలు సంభవించటం, చాలా మంది దేశం విడిచి వెళ్లిపోవడంతో జనాల రేటు పెంచేందుకు పలు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే వాయువ్య ప్రాంతంలోని రిపబ్లిక్ ఆఫ్ కరేలియా అధికారులు తాజాగా ఓ బంపర్ ఆఫర్ ప్రకటించారు. స్థానిక యూనివర్సిటీ, కాలేజీల్లో చదివే యువతులు ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనిస్తే 92,000 బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. ఈ పథకం వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమలులోకి వస్తుందని తెలిపారు. అంతేకాదు, బిడ్డకు జన్మనిచ్చే తల్లి వయస్సు 25 ఏళ్ల కంటే తక్కువగా ఉండాలని షరతు విధించారు. ఒకవేళ చనిపోయిన బిడ్డకు జన్మనిస్తే తల్లులకు ఏమాత్రం బోనస్ లభించదని ఆ చట్టం స్పష్టంగా పేర్కొంది. అయితే వైకల్యం ఉన్న పిల్లలకు జన్మనిచ్చినా తల్లులకు బోనస్ ఇస్తారా లేదా అనేది వెల్లడించలేదు. అలాగే బిడ్డకు జన్మనిచ్చాక వారి ఆలనా పాలన కోసం అయ్యే ఖర్చులు భరిస్తారా అనే దానిపై కూడా క్లారిటీ లేదు. జనాభా సంక్షోభాన్ని రష్యా ఎదుర్కొంటుండటంతో ఆ దేశ మహిళలపై పిల్లలు కనాలన్న ఒత్తిడి పెరుగుతోంది. స్వయంగా ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 3 లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాలని మహిళలకు కోరారు. దీనిని ఒక కట్టుబాటుగా పరిగణించాలని పేర్కొన్నారు. మరోవైపు కండోమ్ల వంటి గర్భ నిరోధకాలను నిషేధించడానికి కొత్త పద్ధతులను అన్వేషించేందుకు గాను కొన్ని ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. మరి కొత్తగా ప్రకటించిన బంపర్ ఆఫర్ను యువతులు వినియోగించుకుంటారా లేదా అనేది వేచి చూడాలి.